హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 30. ఓయ్, నేనేదో సరదా కన్నాను కృతి, దానికే ఇలా ఏడిస్తే ఎలా? మీరు అన్నారని కాదు, మీరు తప్పుగా అనుకోను అంటే ఒక్క మాట చెప్పు కృతి. చాలాసేపటి నుండి నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. మీ చేయి ఎలా ఉందో, అసలు డిన్నర్ చేశారో లేదో అని. ఆ మాటలు వినగానే అను పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు వచ్చి చేరుతుంది. సార్, చెప్పు కృతి. భోజనం చేశారా? ఇంకా చేయలేదు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి తినాలి. ఓహో, మరెలా తింటారు? చెయ్యి బాగోలేదుగా. అను క్షణం పాటు మౌనంగా ఉండి, నువ్వు వచ్చి పెడతావా అంటూ అడుగుతాడు. కృతి గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. ఆమె మౌనం చూసి గట్టిగా నవ్వేస్తాడు అనూప్. కంగారు పడకు, ఊరికే అన్నాను అని చెప్పాలి అనిపించలేదు అనూప్కి. అమ్మ పెడుతుందిలే కృతి. సరే, నేను ఇక ఉంటాను. సరే సార్, జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆకృతి. అప్పటిదాకా అల్లకల్లోలంగా ఉన్న మనసు అనూప్తో మాట్లాడిన తర్వాత నెమ్మదిస్తుంది. ఈ రోజుతో ఆమెకి ఒక క్లారిటీ వస్తుంది, అనూప్నే తన మజిలీ అని. కానీ అతని అంతస్తుకు సరిపోక దూరం కావాల్సిన పరిస్థితి వస్తే అనుకుని మొదట బాధపడుతుంది. అంతలోనే కళ్ళు తుడుచుకొని ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తుంది. శ్రీసార్ నాకు దక్కినా దక్కకపోయినా తన మనసులో మాత్రం అతనే ఉంటాడు అని. అతను తన జీవితంలోకి రాకపోతే ఒంటరిగా ఉండిపోవాలి జీవితాంతం అని నిర్ణయించుకుంటుంది. తన జ్ఞాపకాలతోనే ఉండిపోవాలి అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆలోచనలు కట్టిపెట్టి డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి పడుకుండిపోతుంది. భోజనం చేసి కిందికి వచ్చేస్తాడు అనూప్. భోజనం కోసం క్రిందికి వచ్చేస్తాడు అనూప్. ఏంటి నాన్న ఇంత లేట్ అంటూ అందరికీ వడ్డిస్తుంది అంజలి. ఏమీ లేదు మా, కాల్ మాట్లాడుతున్నాను. కొడుకు మాటకి అనుమానంగా కొడుకు వైపు చూస్తాడు భరత్. నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడావా అన్నట్లుగా. కన్ను కొడతాడు నవ్వుతూ అనూప్. తన అనుమానం నిజమే అన్నమాట అని భరత్ కూడా అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ భోజనం చేయడం మొదలు పెడతాడు. కొడుక్కి తనే స్వయంగా తినిపిస్తుంది అంజలి. నొప్పి తగ్గిందా నాన్న అంటూ తన చేతిని పట్టుకొని బాధగా అడుగుతున్న తల్లిని చూడగానే తనకి దెబ్బ తగిలింది అని అల్లాడిపోతున్న ఆకృతి గుర్తుకు వస్తుంది. తన తల్లిలాగానే తన మీద అభిమానం చూపిస్తుంది ఆకృతి. తల్లిలాగే ప్రేమించే భార్య దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఏ మగవాడికైనా. అందుకే ఆకృతిని వదలకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకుంటాడు అనూప్ ఆ క్షణం. కొడుకు పెట్టిన తర్వాత తను కూడా తినేస్తుంది అంజలి. తర్వాత అందరూ వచ్చి బయట లాన్లో కూర్చుంటారు. అంజలి తన భర్త వైపు ఇంకా కొడుకు వైపు చూస్తుంది అర్పితతో మాట్లాడమని. అది అర్థం చేసుకొని తలూపుతారు ఇద్దరు. అర్పి అన్న తండ్రి పిలుపుకు తల ఎత్తి చూస్తుంది. అప్పటిదాకా మొబైల్ చూసుకుంటున్న అర్పిత. మీతో కొంచెం మాట్లాడాలిరా. చెప్పండి డాడ్ అంటుంది అందరి వైపు చూస్తూ. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాంరా అన్న తండ్రి మాటకి నెత్తిన పిడుగుపడినట్లుగా అదిరిపడుతుంది అర్పిత. షాక్తో తండ్రి వైపు చూస్తుంది. ఇప్పుడిప్పుడే తన మనసులో స్థానం ఏర్పాటు చేసుకున్న అఖిల్ గుర్తుకు వస్తాడు ఆమెకి. అతడిని తప్ప మరొకరిని ఊహించలేక కళ్ళు చెమ్మగిల్లగా తలదించుకుంటుంది. ఏమిట్రా, ఏమీ మాట్లాడటం లేదు నువ్వు? ఇప్పుడు దాటితే మరలా తన మనసులో విషయం ఎప్పటికీ తన ఇంట్లో వాళ్ళకి చెప్పలేను అనిపిస్తుంది అర్పితకి. చెప్తే అర్థం చేసుకుంటారు కదా అనుకొని తల పైకెత్తుతుంది అర్పిత. అర్పిత కళ్ళలో నీళ్లు చూసి ముగ్గురు షాక్ అయ్యి తన చుట్టూ చేరిపోతారు. ఏమైందిరా అంటూ కంగారుగా అడుగుతారు. అందరినీ హక్ చేసుకుని కన్నీరు పెట్టుకుంటుంది అర్పిత. నువ్వు ఇలా ఏడిస్తే మాకు కంగారుగా ఉంటుందిరా, అసలు విషయం చెప్పు అంటారు భరత్. వాళ్ళను వదిలి దూరం జరిగి తలదించుకుంటుంది. ఏమైందిరా అంటారు లాలనగా. నేనొకరిని ఇష్టపడ్డాను,
అంటుంది అర్పిత తలదించుకొని. ఆ మాటలు విన్న ముగ్గురు షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అఖిల్ని మిస్ చేసుకున్నందుకు బాధగా అనిపిస్తుంది ముగ్గురికి. ముఖ్యంగా అర్పిత నిర్ణయం తెలుసుకోకుండా ముగ్గురు ఒక నిర్ణయం మీదకి వచ్చినందుకు గిల్టీ ఫీల్ అవుతారు. అనూప్ మరింతగా బాధపడతాడు. మనసులోనే తన చెల్లి అభిప్రాయం తెలుసుకోకుండా యమున గారికి మాటిచ్చినందుకు, ఆమెలో ఆశలు కలిగించినందుకు. ఎలాగోలా అత్తగా సర్ది చెప్పాలి అని మనసు దృఢంగా చేసుకుంటాడు. చెల్లిని బాధ పెట్టలేడు కదా, అందుకే. మా బంగారం కదూ, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టకు. నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పు, మేము అతనికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాం అంటాడు చెల్లి తల నిమురుతూ అనూప్. అది అది ఏమైందిరా అంటాడు భరత్. నాకు మాత్రమే అతనంటే ఇష్టం. అతను నేనంటే ఇష్టం లేదు. నేనింకా నా ప్రేమ విషయం అతనికి చెప్పలేదు. అర్పిత మాటలు విని మరింతగా ఆశ్చర్యపోతారు ముగ్గురు. సరే ఏడవకు తల్లి. ఆ అబ్బాయి ఎవరో చెప్పు. అబ్బాయి మంచివాడైతే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాం అంటూ భరత్ లాలనగా కూతురు తల నిమురుతాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా కూతురు వైపు మాత్రమే చూస్తూ ఉంటుంది. ఎటువంటి వాడిని ఇష్టపడిందో ఏమిటో అనుకుంటూ మనసులోనే కంగారుగా. అర్పిత మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ అందరి వైపు చూస్తుంది. అందరూ తన వైపే చూస్తూ ఉంటారు. అర్పిత తలదించుకుని అన్నయ్య ఫ్రెండ్ అఖిల్ గారంటే నాకు చాలా ఇష్టం అంటుంది. ఆ మాట విన్న అందరూ ఒక్కసారిగా బిగబట్టిన ఊపిని వదిలేస్తారు ప్రశాంతత నిండిన మనసుతో. ఒకరి మొహం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. తర్వాత ఆ నవ్వు పెద్దదిగా మారిపోతుంది. తన వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక వాళ్ళ వైపు భయంగా చూస్తుంది అర్పిత. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగే ధైర్యం కూడా చేయలేకపోతుంది. అలాగే కంగారుగా చూస్తూ ఉంటుంది బెదురు చూపులతో. మార్చి మార్చి తమ ముగ్గురిని భయంగా చూస్తున్న కూతురు వైపు చూసి భయపెట్టేశావు కదే అంటూ నుదుటిని ముద్దు పెట్టుకుంటుంది అంజలి. అనూప్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. తను యమునకి ఇచ్చిన మాట పోలేదు కనుక. ఇంకా అర్థం కాక చూస్తున్న కూతురు తల నిమురుతాడు భరత్. నువ్వు కంగారు పడకు బంగారం, మేము నీ కోసం సెలెక్ట్ చేసింది కూడా అఖిల్నే. ఆ మాట విన్న అర్పిత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. నిజంగానా? నిజంగా. ఈ ఆలోచన మొదట మీ అన్నకే వచ్చింది. తనే మాకు చెప్పాడు. అఖిల్ మంచివాడు కనుక మేం కూడా ఒప్పుకున్నాం. థ్యాంక్స్ అంటుంది ముగ్గురిని చూస్తూ. కానీ అంతలోనే డల్ అయిపోతుంది. మరలా ఏమైంది అంటుంది అంజలి. నాకు అఖిల్ గారంటే ఇష్టం, కానీ నా ప్రేమ ఆయనకి చెప్పలేదు. ఆయనకు నేనంటే ఇష్టం లేదు అంటుంది బాధగా అర్పిత. వాడికి నువ్వంటేనే కాదులే, ఏ ఆడపిల్లన్నా కూడా ఇష్టం లేదులే. వాడి జీవితంలో బాగా ఎదురు దెబ్బ తగిలింది కదా, అందుకే. ముందు వాడిని ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. వాడు చాలా మంచివాడు. నీ ప్రేమతో వాడిని తప్పకుండా మార్చుకోవచ్చు అంటాడు చెల్లితో లాలనగా అనూప్. అన్న మాటలకు ఒక హోప్ వస్తుంది అర్పితకి. కళ్ళు తుడుచుకొని చిన్న చిరునవ్వు నవ్వుతుంది. అమ్మయ్య, ఎంతసేపటికి నవ్వావే అంటూ కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది అంజలి. మరి అఖిల్తో ఎప్పుడు మాట్లాడదాం అంటూ భరత్ కొడుకు వైపు చూస్తాడు. ఆ బాధ్యత నాది. ఎందుకంటే వాడు పెళ్లి విషయంలో అత్తమాట కూడా వినడం లేదు. మీరడిగినా ఒప్పుకోడు. ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. వాణ్ణి నేను ఒప్పిస్తాను అన్న అనూప్ మాటకి అందరూ ఓకే అంటారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాక అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అనూప్ ఇంకా భరత్ దంపతులు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. తాము అర్పిత పెళ్లి విషయంలో అనుకున్నది జరగబోతున్నందుకు. అర్పిత చాలా మంచి పిల్ల, ఇంకా బాగా అల్లరి పిల్ల. ప్రేమలో మోసపోయి మూగబోయిన అఖిల్ మనసుని తన చెల్లెలు తప్పకుండా తన ప్రేమతో ఇంకా అల్లరితో తట్టి లేపగలదు అని అనూప్కు బాగా నమ్మకం. అందుకే వాళ్ళిద్దరికీ జత చేయాలని ఎప్పుడో నిర్ణయించుకుంటాడు. అంతేకాదు, ఆడపిల్లలైన ఆ ఇంట్లో తన లక్ష్మీదేవిలా మారి యమున కూతురుగా మారగలదు అని కూడా అన్ని రకాలుగా ఆలోచించి అనూప్ ఆ నిర్ణయం తీసుకుంటాడు. కానీ చెల్లెలు ఏమంటుందో అని ఇప్పటి వరకు కంగారుగా ఉండేది. ఇప్పుడైతే ఆ భయం కూడా లేదు. చాలా ప్రశాంతంగా పడుకుంటాడు అనూప్. ఇక అర్పిత ఆనందం అంతా ఇంత కాదు. తను ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారు. అంతేకాదు, ఆమెకు మరింత ఆనందం కలిగించిన విషయం, ఇంట్లో వాళ్ళు నిర్ణయించిన వ్యక్తి కూడా అతనే కావడం. ఒక ఆడపిల్ల తన మనసుకు నచ్చిన
ఇంకా తను మెచ్చిన వ్యక్తిని భర్తగా పొందుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ క్షణంలో అర్పితను చూస్తే అర్థమైపోతుంది. ఆ క్షణం అఖిల్ గుర్తుకు వస్తాడు ఆమెకి. ఓయ్ ప్రవరాఖ్య, ఇక నుండి ఈ అర్పిత అల్లరి తట్టుకోవడానికి రెడీగా ఉండు అనుకుంటూ అతని తలుపుల్లో మునిగిపోతుంది. మనసుకు నచ్చిన వాడి తలుపులు మదిని గిలిగింతలు పెడుతూ ఉంటే, అతని ఆలోచనలు కూడా మనసుకు నచ్చుతుంటే, అఖిల్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది అర్పిత. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.